ఓయ్ లక్కే Карпов прислал этот порошок. ఇందులో ఏదో ప్రాబ్లం ఉంది కదా టెస్ట్ చేసినా ఇది కూడా తప్పు బయటపడలేదు Ничего не сможете определить тестируемый в этом ఏడమ్మా శాంత మళ్ళీ ముఖ్యం తెచ్చిన ఇంట్లో పెట్టుకోండి పెట్టుకోండి కెమికల్స్ అని విడిపోయి ఇదే ప్రమాదకరమైన స్టెరాయిడ్ డాన్స్ డాన్స్ ఈ సమస్యకి అథ్లెట్స్ చాకి ప్రపంచ చరిత్రలో అమెరికా రష్యా విజయం సాధించడానికి దొడ్డిదారి అథ్లెట్స్ అందరికీ ఉత్ప్రేరకాలు స్టెరాయిడ్స్ ఇవ్వడమే. కానీ అది చట్టరీత్యా తప్పు. బ్లడ్ అండ్ యూరిన్ బయటపడిన స్టెరాయిడ్స్ ఇద్దామనుకున్నాం. ఒక మార్గం కనుక్కున్నాం. అది ఈ ఫార్ములా. మీ దేశానికి పేరు వల్ల ఇంత పెద్ద ఫ్రాడ్ చేశారు. దీనివల్ల ఇండియాలో లక్షల మంది ప్రమాదంలో ఉంటారు. ప్రాబ్లమా లేదు, ఇది మా పని కాదు. పెట్టింది మీ నాన్నే. నంబర్ 1 జెనెటిక్ సైన్స్. మనుషుల DNA పశువుల DNA మీద పరిశోధనలు చేసేవారు. ఈ సమస్యను పరిష్కరించడానికి మేము ఆయన వెళ్ళి కలిసాం, డిస్కస్ చేశాం. సరేనని కొత్త రీసెర్చ్ చేసి మాకు ఒక దారి చూపించారు. పశువులకి ఎంబ్రియో ట్రాన్స్ప్లాంట్ చేసి DNAని మార్చి ఒక కొత్త రకమైన ఆవులను సృష్టించారు. స్టెరాయిడ్స్ ని ఆవులకి ఇచ్చి అది జీర్ణమై పాలుగా మారి పరిపూర్ణంగా ఉంటుంది. ఏ కేసులోనూ నిషేధించిన స్టెరాయిడ్ ఉన్నట్టు కనిపెట్టలేని విధంగా రామచంద్ర తయారు చేశారు. ఈ జెనెటిక్ క్రీడాకారులు అందరి చేత యువత సాధించారు. ఫలితం వెంటనే క్రమంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది. ఆ రోజు నాన్నే మేమందరం వాళ్ళని ప్రశంసలతో 1992లో జరిగిన కొత్త ఉత్సాహంతో పాల్గొన్నాం. గెలిచామన్న విషయం బయట ప్రపంచానికి తెలిస్తే సాధించిన మెడల్స్ అన్నిటినీ తిరిగి తీసుకుంటారు. ఆ తర్వాత సంవత్సరాలలో రద్దు చేస్తారు. నేషనల్ షేమ్. ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే ఈ జబ్బుతో బాధపడుతున్న లోకం చూపుకి దూరంగా ఉంచాలి. మా 10th ఇండిపెండెన్స్ వేడుకలలో 92వ సంవత్సరం మెడల్ సాధించిన వాళ్ళని సత్కరిస్తున్నట్టు చెప్పి అందరినీ ఒకే చోటికి చేర్చారు. కాస్త ఒక క్రూరమైన ప్లాన్ వేశారు. అథ్లీట్స్ అందరినీ హెలికాప్టర్లో ఎక్కించి చంపేసి నిజాలన్నింటినీ దాచేద్దామన్నారు. కానీ నేను దాన్ని ఒప్పుకోలేదు. మాట్లాడాను. వాళ్ళని మెడికల్ రీసెర్చ్ కి ఉపయోగించని చెప్పి ఈ ఆర్మీ హాస్పిటల్ తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఎవరిని రక్షించకుండా నేను ఒక క్రీడాకారుల బదులు 39 అనాథ వాళ్ళని హెలికాప్టర్లో ఎక్కించారు. క్రీడాకారులందరూ అదే ప్రాంతంలో ఆ ప్లాన్ ప్రకారం హెలికాప్టర్ ని ప్లేస్ నేను ఆ క్రాష్ లో చనిపోయినట్టు సెటప్ చేసి నన్ను కాల్పు దాచాడు. అందులో 28 మంది మాత్రమే ప్రాణాలతో ఉన్నారు.